పెళ్లి మండపంలో అప్పు కనిపించకపోవడంతో వాళ్ళమ్మ అలాగే స్వప్న వాళ్ళ నాన్న కావ్య వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఇంతలో రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది. ఇంకేంటి వదిన, మీ 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 అబ్బాయికి వీళ్ళ అమ్మాయి అప్పుకి ఇద్దరికి ఈ పాటికే ఎక్కడో పెళ్ళి అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటున్నావు, పెద్ద నాటకాలు, వీళ్ళ కుటుంబమే పెద్ద మాయల కుటుంబం అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రాజ్, కావ్య అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే ఇలా అంటూ ఉంటుంది. నేను ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నాను, ఆ అప్పుని కొంచెం జాగ్రత్తగా ఉంచు, నీ కొడుకును కూడా లైన్లో పెట్టుకో అని చెప్పి అంటూ ఉన్నాను. అయినా సరే చూసావా, ఆ అప్పు ఇప్పుడు కళ్యాణ్ని తీసుకొని పెళ్లి చేసుకోవడానికి తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ధాన్యలక్ష్మి అయితే ఇదంతా నిజమేనేమో అని చెప్పి నమ్ముతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కళ్యాణ్ వచ్చి స్టాప్ ఇట్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది విని కావ్య, రాజ్ అలాగే కనకం వాళ్ళ ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అటువైపుగా చూస్తారు. ఇక కళ్యాణ్ ఒక్కడే రావడంతో కనకం వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఏంటి ఈ బాబు ఒక్కడే వచ్చాడంటే, మా అప్పు కళ్యాణ్తో వెళ్ళలేదా, మా అప్పు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి కనకం, కావ్య, రాజ్ వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.